హాయ్ హలో నమస్తే. బీహార్లో ఇండియా బ్లాక్ ఓడిపోయింది. మనం అనుకున్నట్టే ఓడిపోవడానికి కారణాలు నక్షల్లో చూద్దాం. ఒకటి, ఎస్ఐఆర్ డెఫినెట్గా ఒక కారణం. ఎందుకంటే ఇండియా బ్లాక్లో ఉన్నటువంటి జేడీయూ కానీ నాట్ జేడీయూ, ఆర్జేడీ ప్లస్ కాంగ్రెస్, సిపిఐ, సిపిఎం వీళ్ళందరూ ఎలియన్స్లో ఉన్నారు ఇండియా బ్లాక్లో. ఆర్జేడీ బీహార్లో వీళ్ళు ఓడిపోవడానికి కారణం ఏంటంటే ఎస్ఐఆర్ ద్వారా దళితులు, ముస్లింలు, ఈ యొక్క లోయర్ మార్జినల్ సొసైటీకి సంబంధించిన ఇండియా బ్లాక్ ఓటేసే వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళ కనీసం 10-15% ఓట్లు తొలగించారు. డాక్యుమెంటేషన్ సరిగ్గా లేదని, అది లేని ఇది లేని కనీసం 10-15% ఓట్లు పోయినాయని అంచనా వేస్తున్నారు. ఓకే, ఇప్పుడు ఎలాగూ ఇలాంటి ఓటు చోరీకి సంబంధించి ఏమన్నా జరుగుంటే వాళ్ళు ఎలాగూ మళ్ళీ ఇప్పుడు రాహుల్ గాంధీ ఎలా ప్రజెంటేషన్ ఇస్తున్నాడో బీహార్ ఎన్నికల తర్వాత మళ్ళీ అతను ప్రజెంటేషన్ ఇస్తారు. వాళ్ళు రీసెర్చ్ చేసి చెప్తారు. ఓకే, అంతవరకు మనం చూడాలి ఓటు చోరీ జరిగిందా లేదా అనేది ఇప్పుడు చెప్పలేం. బట్ ఓట్లు డిలీషన్ మాత్రం జరిగింది కదా. వాళ్ళే చెప్పారు 50-60 lakhs ఓట్లు డిలీట్ చేశారు కదా. ఆ 56 ఓట్లలో ఇళ్లలో ఎక్కువగా ఇండియా బ్లాక్ వాళ్ళు ఎంతమంది ఉన్నారు, వాళ్ళందరూ డూప్లికేట్ ఓటర్స్ అన్నారు. డూప్లికేట్ ఓటర్ వేరే వేరే ప్రదేశాల్లో పనిచేసేటువంటి వాళ్ళు ఓట్లని తీసేశారనమాట. బీహార్ వాళ్ళు ఎక్కడో పనిచేసుకోవడానికి ఆంధ్రాకి, తెలంగాణకి వెళ్తూ ఉంటారు. వాళ్ళందరూ ఓట్లు తీసేశారు ఇండియా బ్లాక్కి సంబంధించి. ఓకే, అది ఒక కారణం అయ్యి ఉండొచ్చు అని నేనైతే అనుకుంటున్నా. రెండోది, ఎలయన్స్లో ఇంటర్నల్ ఎలయన్స్లో ప్రాబ్లమ్స్ ఉన్నాయి. సీట్ షేరింగ్ దగ్గర కొట్టుకున్నారు. లాస్ట్ వరకు సీట్ షేరింగ్ దగ్గర ప్రాబ్లమ్స్ వచ్చాయి. కాంగ్రెస్ వాళ్ళు చాలా డిసప్పాయింట్ అయిపోయారు. సీట్ షేరింగ్ ద్వారా కాంగ్రెస్ వాళ్ళు డిసప్పాయింట్ అయిపోయారు. మేబీ ఏమో వాళ్ళు కావాలని ఓడించారు కాంగ్రెస్ వాళ్ళు, అది కూడా చెప్పలేము. ఎందుకంటే ఇప్పుడు అతను సీట్ షేరింగ్ దగ్గర ఇది పెట్టాడు, అతను లిటిగేషన్ పెట్టాడు. వాట్ ఈజ్ హిజ్ నేమ్, తేజస్వి యాదవ్. ఇప్పుడు అక్కడ తేజస్విని ఓడించడానికి కాంగ్రెస్ వాళ్ళు పనిచేసి ఉండొచ్చు, కాంగ్రెస్ వాళ్ళు ఓడించడానికి ఆర్జేడీ వాళ్ళు పనిచేసి ఉండొచ్చు. ఎందుకంటే దెర్ వర్ ఫైట్స్, ఇంటర్నల్ ఫైట్స్ విత్ ఇన్ ద గ్రూప్ ఇండియా బ్లాక్కి సంబంధించి. అదొకటైతే నాకు అర్థమైంది. రెండోది, లీడర్షిప్ క్యాంపెయిన్. అదే ఇప్పుడు అతనేమో లాలూ ప్రసాద్ యాదవ్ ఏమో ముసలోడు అయిపోయాడు, అతను కుర్రాడు అయిపోయాడు. ఎవరు, తేజస్వి ఏమో కుర్రాడు అయ్యాడు. ఇతను రాహుల్ గాంధీ ఏమో అతను నేషనల్ లీడరు. అతను జనరల్గా అనుకుంటాడు కదా, నేను స్టేట్ లెవెల్లోకి వెళ్ళి ఇన్వాల్వ్ అయ్యి నేను ఓడిపోతే ఆ ఎఫెక్ట్ దేశం మొత్తం పడిద్ది అని చెప్పేసి అతను అక్కడ లోకల్ నాయకులు మీరే చూసుకోవాలి, అది లోకల్ అసెంబ్లీ ఎలక్షన్స్ అని మీరు చూసుకోవాలి, నేను వచ్చి క్యాంపెయిన్ చేయగలను, 2-3 ప్రసంగాలు చేయగలను. కానీ ఇంటింటికి తిరిగి రాహుల్ గాంధీ ఇంటింటికి తిరిగి పోయి ఓటేయండి నేను తిరిగితే రేపు పొద్దున ఆయన ఇమేజ్ నేషనల్ వ్యాప్తంగా వాళ్ళు గబు చేస్తారు అతన్ని. అందుకని అతను చాలా స్ట్రాటజిక్గా అతను ఏం చేస్తాడంటే అతను లోకల్ నాయకులకు వదిలేసి ఓన్లీ ప్రసంగాలు ఇచ్చేసి వెళ్ళిపోయాడు. దాన్ని వీళ్ళు తిప్పారు. ఏమని, ఇదిగో చూడు రాహుల్ గాంధీ రాలేదు కాబట్టి మాకు అని బీజేపీలు మాట్లాడారు. మోరోవర్ కాంగ్రెస్లో ఉన్నటువంటి క్యాడర్ గొడవ చేశారు. ఏమని, రాహుల్ గాంధీ ఎక్కడున్నాడు, ఎందుకు రావట్లేదు బీహార్కి, రమ్మనండి, ఇక్కడ ఎవరు మా మాట వింటలేదు అని చెప్పి క్యాడర్ సోషల్ మీడియాలో వదిలేరు దాన్ని. ఎవరు, రాహుల్ గాంధీ వచ్చి బీహార్లో ఇంటింటి తిరిగి ఓట్లు ఏమని అడగాలి, అతను నేషనల్ నాయకుడు. ఓకే, ఆ లోకల్ నాయకులు కదా చేయాలి, అది లోకల్ నాయకులు కదా చేయాలి. లోకల్లో ఒక నాయకుడు ఉండాలి, ఆ నాయకుడు ఇమేజ్ని పెంచాలి. ఆ లోకల్ కార్యకర్తలు అతను రాహుల్ గాంధీ ఫోటో పెట్టుకొని వీళ్ళు లోకల్గా ప్రచారం చేయాలి. అతను వచ్చి తిరగడు కదండి. అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ రాహుల్ గాంధీ ఫోటో కదా లోకల్. ఇప్పుడు రేవంత్ రెడ్డి ఏం చేశాడు, లోకల్గా ఏం చేశాడు, అతను ఓన్లీ కాంగ్రెస్ టికెట్ తీసుకున్నాడు అంతే. రేవంత్ రెడ్డి టికెట్ తీసుకొని తన ఇమేజ్ని పెంచుకొని తన ఇమేజ్ ద్వారా కొట్లాడే తెలంగాణలో రేవంత్ రెడ్డి గారు. అలాగే కర్ణాటకలో సిద్ధరామయ్య, డికే శివకుమార్ యొక్క ఇమేజ్ పనిచేసి కర్ణాటకలో వాళ్ళు గెలిచారు. ఓకే, బట్ ఇక్కడ బీహార్లో కాంగ్రెస్కి సంబంధించిన వ్యక్తి దళిత నాయకుడు. అతను దళిత నాయకుడు మాట మరి బీసీ, ఓసీలు విన్నారా అనేది ఒక పెద్ద డౌట్ కాంగ్రెస్కి సంబంధించి. మోరోవర్ ఆర్జేడీకి సంబంధించి యాదవులకి ప్లస్ వేరే కులాలకు మధ్య ఫైట్ ఉంది అక్కడ. యాదవులు మొత్తం ఆర్జేడీకి వేస్తే మరి నాన్ యాదవ్స్ మనకి మిగతా కులాలు మొత్తం కూడా ఒకవైపు పోలరైజ్ అయిపోయినాయి కులాలకు సంబంధించి. బీహార్లో జరిగింది ఇదే. ఓకే,
సో వీళ్ళు ప్రచారం చేశారు, రాహుల్ గాంధీ రాలేదు అని చెప్పేసి ప్రచారం చేశారు. మోరోవర్ జంగిల్ రాజ్ రిటర్న్ అని చెప్పి ఒకటి పెట్టారు వాళ్ళు. జంగిల్ రాజ్ రిటర్న్ అని ఒక పెద్ద క్యాంపెయిన్ చేశారు. అప్పుడు 90స్లో జంగిల్ రాజ్ అని లాలూ ప్రసాద్ యాదవ్కి సంబంధించి 90స్లో లాలూ ప్రసాద్ యాదవ్కి సంబంధించి హత్యలు, గొడవలు, అతని మీద చాలా పెద్ద ఎలిగేషన్ ఏముంది లాలూ ప్రసాద్ యాదవ్ మీద 90స్లో. ఆ క్యాంపెయిన్ పెట్టారు. మళ్ళీ జంగిల్ రాజ్ రిటర్న్ అని చెప్పి క్యాంపెయిన్ పెట్టారు. ఓకే, అది బాగా దెబ్బ కొట్టేసింది. ఆఫ్ కోర్స్ ప్రశాంత్ కిషోర్ పెట్టిన పార్టీ ఏదైతే ఉందో ఇక్కడ ఇండియా బ్లాక్ నుంచి ఓట్లు చీల్చాడు ప్రశాంత్ కిషోర్. కొద్దిగా బ్రాడర్ పొలిటికల్గా అయితే వాళ్ళకైతే ఇదంతా జరిగింది. ప్లస్ వాళ్ళ ఎలియన్స్ అంటే ఎన్డీఏకి సంబంధించిన ఎలియన్స్ ఏదైతే ఉందో, ఇండియా బ్లాక్కి సంబంధించినటువంటి ఎన్నికల వాగ్దానం ఏదైతే ఉందో, ప్యూర్లీ ఎస్సీ ఎస్టీ బీసీ వెల్ఫేర్కి సంబంధించి 50% క్యాప్ ఎత్తేస్తాము, రిజర్వేషన్స్ ఇస్తాము, యూనివర్సిటీలు కట్టిస్తాము, ఉద్యోగాలు ఇస్తాము, ఇవన్నీ వాళ్ళు చేశారు. అవతల వాళ్ళు ఏంటంటే టీవీ ఇచ్చారు, నెలకు 10,000 ఇస్తామన్నారు. వాళ్ళు చేసే క్యాంపెయిన్ అదంతే, నెలకు 10,000 ఇస్తామన్నారు. సింపుల్గా మతాల మీద రాజకీయం చేశారు. ఇది సీతాదేవి భూమి అని చెప్పి దాని మీద రాజకీయం చేశారు బీహార్లో. ఇవన్నీ చేశారు వాళ్ళ అవతల. వాళ్ళ స్కీములు 1,000 రూపాయలు, 3,000 మహిళలకి 10,000 రూపాయలు. వీళ్ళు ఉద్యోగం, ఉపాధి, ఎడ్యుకేషను ఇండియా బ్లాక్ వాళ్ళు చేసింది. వాళ్ళు కోసారు అంటే అర్థం ఏంటి? వీళ్ళకి అర్థం కాలే విద్య విలువేంటి అర్థం కాలే, ఉద్యోగం విలువేంటి అర్థం కాలే, 50% క్యాప్ విలువేంటి అర్థం కాలే, ప్రైవేటైజేషన్ రిజర్వేషన్స్ అంటే అర్థం కాలే, టీవీ ఛానల్లో కూడా మీరు ఉద్యోగాలు రావాలి, మీకు ఉపాధి రావాలంటే వీళ్ళందరికీ అర్థం కాలేదు. ఎందుకు అర్థం కాలేదంటే వాళ్ళని వీళ్ళు ఎప్పుడు హైజాక్ చేసేస్తారు టీవీ ఛానళ్ళు. ఏముందంటే అది మైండ్ మొత్తం కూడా మారిపోయింది. అది లేచిన దగ్గర నుంచి నువ్వు ఒకటే కొడతావు అనుకోండి. ఏదో కొత్త మహేష్ బాబు సినిమా ఒకటి వచ్చింది అనుకోండి, మహేష్ బాబు అని 3 రోజులు దద్దరిల్లిపోయి ప్రతి టీవీ ఛానల్ దద్దరిల్లిపోయింది అనుకోండి, ఇక మీ మైండ్లో మహేష్ బాబు వెళ్ళి ఎక్కిపోతాడు తప్ప మీ నాన్న కూడా గుర్తురాడు నీకు. అలాగే ఇప్పుడు వీళ్ళంతా కూడా ఏంటంటే మొత్తం కూడా రాజకీయం మొత్తం మార్చేశారనమాట. ఇతను కూర్చొని నేను ఉద్యోగాలు ఇస్తాను, రిజర్వేషన్ ఇస్తాను, 50% క్యాప్ ఇస్తాను, అరే ఎస్సీ ఎస్టీ బీసీలకు కూడా మీరు పైకి రావాలని అంటే ఎవరికి ఎక్కట్లేదు. ఎందుకంటే అది మైండ్లో ఎవరికి లేదు. మరోవారు వాళ్ళు చాలా ప్లాన్డ్గా, చాలా పగడ్బందీగా రిజర్వేషన్స్ ఎత్తేయాలనేది ఎత్తేసేసారు ఆల్రెడీ. అంటే ఏంటి రిజర్వేషన్ ఎత్తేసారంటే అర్థం ఏంటి? రిజర్వేషన్స్ని ప్రైవేటైజేషన్ చేయటం ద్వారా ప్రభుత్వ సంస్థలన్నీ ప్రైవేటైజేషన్ అయిపోయినాయి. ఇక ఒకసారి ప్రైవేటైజేషన్ అయిన తర్వాత ఇక నీకు ఉద్యోగాలు ఏమైంది? క్యాప్ గురించి మాట్లాడితే అదే రాహుల్ గాంధీని 50% క్యాప్ ఎత్తేస్తానంటే క్యాప్ ఎత్తే ముందు బాటిల్ ఎత్తు స్వామి అన్న. బాటిల్ అంటే ప్రభుత్వ ఉద్యోగాలు ఉండాలి కదా, ప్రభుత్వ సంస్థలు ఉండాలి కదా. సంస్థలు మాత్రం ఎప్పుడో ప్రైవేటైజేషన్ చేశారు, వీళ్ళకి తెలియకుండానే వాళ్ళు మొత్తం చేసేసారు. వీళ్ళ భవిష్యత్తు అయిపోయింది. ఈ యొక్క ఎస్సీ ఎస్టీ బీసీలు వచ్చే రోజుల్లో మళ్ళీ ముడ్డికి తాటాకు, మూతికి ముంత పెట్టుకొని తిరగడానికి సిద్ధంగా ఉండండి. థ్యాంక్ యూ, నమస్కారం.